డిఎస్సీల అక్రమాలపై విచారణ, నారా లోకేష్ రాజీనామా ఈ డిమాండ్లతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని రాజేసింది. ఆరంభంలో నెమ్మదిగా మొదలెట్టినప్పటికి కూడా ఆ తర్వాత ఉధృతం చేసింది. వివిధ దశల్లో ఈ ఆందోళన సాగించింది. మండలాల స్థాయిలో దీక్షలు, నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు, ఆ తర్వాత జిల్లా స్థాయిలో అనేక నిరసనలు, ఇలా రకరకాల రూపాల్లో ఆ పార్టీ కార్యక్రమాలు సాగాయి. మరికిప్పుడు చెలో విజయవాడ కాకుంటే చెలో అసెంబ్లీ ఇలాంటి ఒక రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి ఆ పార్టీ పిలిపిస్తుందా? అలాంటి ప్రయత్నం చేస్తుందా? అడ్డుకుంటే దాన్ని మిలిటెంట్గా ఢీకొట్టడానికి వైఎస్ఆర్సీపీ సన్నద్ధమవుతుందా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదైనా ఒక ప్రజా సమస్య మీద ఉద్యమం తీవ్రతరం అవుతున్న కొద్దీ దాని తాకిడి మరింత పెరిగేలా కార్యకలాపాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి ఆందోళనని ఇప్పుడు నేరుగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఉద్దేశం ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఉందా? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. 17వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. తొలుతైతే 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం చేశారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 4 రోజుల్లో డిఎస్సి మీద పెద్ద స్థాయిలో నిరసన తెలియజేయాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సన్నాహాలు చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ దగ్గర, మండలిలో ఎమ్మెల్సీలు మొత్తంగా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి, నిలదీయాలి. డిఎస్సిలో వైఫల్యానికి నారా లోకేష్ బాధ్యత వహించాల్సిందే అనే నినాదాన్ని మారు మ్రోగించాలి అని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఇది కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. ఇది మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రేకెత్తడానికి ఆస్కారం ఇస్తుంది. కానీ మరి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సంగతి? అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే చెలో విజయవాడ లాంటి కార్యక్రమానికి పిలిపించి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించి తమ సత్తా చాటడమే కాకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే దిశలో ఏమైనా వైఎస్ఆర్సీపీ కార్యాచరణకు పూనుకుంటుందా? ఇలాంటి చర్చ అయితే సాగుతోంది. సహజంగా ఉద్యమాలు అనేక దశలు దాటుకుంటూ చివరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సమీకరణతో ప్రభుత్వాల్ని ఉక్కిరిబిక్కిరి చేసే దిశలో ఉంటాయి. మరి అదే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుందా, లేకుంటే అసెంబ్లీ దగ్గర, మండలి దగ్గర నిరసనలతో సరిపెడుతుందా తేలాల్సినటువంటి అంశం. అయితే ఈ విషయంలో ఇప్పటికే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనే మాట అయితే చాలామంది విశ్వసించే అవకాశం కలిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగినటువంటి ప్రక్రియ మీద, అసలు డిఎస్సి రాయకపోయినా అనేక అనామక అసోసియేషన్ల నుంచి తెచ్చుకున్నటువంటి తప్పుడు సర్టిఫికెట్లతో నేరుగా పోస్టింగ్ ఇచ్చేసినటువంటి వైరం మీద, ఆ తర్వాత ప్రభుత్వం అధికారుల్ని బదిలీ చేసిన ధోరణి మీద, తాజాగా మరొక జీవో ఇచ్చి భవిష్యత్తులో ప్రభుత్వ నియామకాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఇప్పటి నుంచే పూనుకోవడం పట్ల ఇలాంటి అనేక చర్యలతో ప్రజల్లో అయితే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనే అంశం అనుమానాలకు కారణమైంది. అయితే జన్జీ అని మరొకటని ఇలా ట్రెండింగ్లో ఉన్నటువంటి వర్డ్స్ వాడడం ద్వారా కొంత ట్రోలింగ్కి ఆస్కారం ఇచ్చింది. అదే సమయంలో మొత్తం డిఎస్సినే లోపభూయిష్టం అనేటువంటి తీరున వైఎస్ఆర్సీపీ ప్రస్తావించిన కారణంగా చాలామందిలో మొదట్లో పెద్దగా డిఎస్సి అక్రమాల మీద విశ్వాసం కలగలేదు. కానీ రాను రాను ఉద్యమాన్ని తీవ్రతరం చేసే కొద్దీ, అనేక ప్రాంతాల్లో కూడా నిరసనలు మొదలెట్టిన కొద్దీ క్షేత్రస్థాయి వరకు దాని తాకిడైతే మొదలైంది. సోషల్ మీడియాలో కూడా డిఎస్సిలో అక్రమాలా, డిఎస్సి రాయకుండా టీచర్ పోస్ట్ ఇచ్చేశారా అనేటువంటి ప్రశ్న అయితే న్యూట్రల్ జనాల నుంచి కూడా మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డిఎస్సి ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఎంత మేర తీసుకెళ్ళగలుగుతుంది? కాకుంటే మండలాలు, జిల్లాల లెవెల్తో సరిపెట్టేసి చేతులు దులుపుకుంటుందా? అసెంబ్లీ దగ్గర, మండలంలోనూ నిరసన తెలియజేసి సరిపెట్టేస్తుందా? కాకుంటే ఒక రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేసేలా, దేశం దృష్టిని ఆకర్షించేలా కార్యాచరణకు పూనుకుంటుందా అన్నది కీలకమైనటువంటి విషయం. జంతర్ మంతర్ దగ్గర నీట్ లీక్ వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమంలో చివరికి చెలో పార్లమెంటు సందర్భంగా జరిగినటువంటి ఘటనలే ఒక్కసారిగా పరిస్థితిని తారుమారు చేసేసాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేసాయి. అప్పటి వరకు సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు దీక్షలు చేసినా, ఇంకెంతమంది జంతర్ మంతర్ ముందు ఆందోళన చేసినా పెద్దగా కదలని మోదీ ప్రభుత్వం ఆఖరికి చెలో పార్లమెంట్ ర్యాలీగా బయలుదేరడం, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం, లాఠీ చార్జీలు, టియర్ గ్యాసులు, పిల్లెట్ గన్స్, ఇలా రకరకాల పరిస్థితి చేయి దాటిపోవడంతో అది దేశవ్యాప్తంగా పెద్ద రచ్చకి కారణమైంది. ధర్మేంద్ర ప్రధాన్
తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇదే ఇప్పుడు జార్ఖండ్లో కూడా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 20 రోజులుగా జార్ఖండ్లో విద్యార్థి ఉద్యమం సాగుతున్న పెద్దగా కదలని ప్రభుత్వం ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలతో ఇప్పుడు ఒక్కొక్క మెట్టు దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఇలా ఉద్యమాలన్నీ రాష్ట్ర స్థాయి నిరసనలతోనే ఒక ఫలితాన్ని తీసుకొచ్చినటువంటి అనుభవం వరుసగా గడిచిన నెల రోజుల నాటి అనుభవాలు చెప్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ కూడా అలాంటి పరిస్థితికి సిద్ధమవుతుందా, ఆ తీరున సాగుతుందా, అదే దిశలో చంద్రబాబు సర్కార్ని ఇరకాటంలో నెడుతుందా ముఖ్యమైనటువంటి విషయం. అందుకు ఎంత మేర వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమవుతారు, శ్రేణుల్ని ఉసుకొలుపుతారు, శ్రేణులు ఎంతగా అందులో భాగస్వామ్యం అయ్యే దిశలో రంగంలో దిగుతారు. ఇదంతా డిఎస్సి ఉద్యమంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది అన్నది డిసైడ్ చేయబోతోంది.